Hi, I am Krishna Prasad Gangarazu. Now I am going to explain 7th question in 6-point exercise of progressions. Find 31st term of AP whose 11th term is 38 and 16th term is 73. ఇది కూడా అంతకుముందు క్వశ్చన్ లాగా సేమ్. ఇక్కడ మనం 31st టర్మ్ కనుక్కోవాలంటే ఏ తెలియాలి డి తెలియాలి అంటే రెండు వేరియబుల్స్ కావాలి. ఆ రెండు వేరియబుల్స్కి రెండు క్లూస్ ఇచ్చారు. వాటి ద్వారా మనం ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కున్న తర్వాత మన 31st టర్మ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే గివెన్ డేటా రాసుకుంటాం. సో 11th టర్మ్ అంతటా 38, 16th టర్మ్ 73. గివెన్ 11th term of AP, A11 is equal to 38 and 16th term of AP, A16 is equal to 73. So these two terms are given. ఈ రెండు టర్మ్స్ నుంచి మనం ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుంటే చాలు. సో లెట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి. ఓకేనా? నెక్స్ట్ nth term of AP, nth term of AP, ఏపీలో nth term కనుక్కుందాం. an is equal to a plus n minus 1 into d. ఇప్పుడు మనకి a11 ఇచ్చారు కదా, a11 is equal to how much? 38. A11 की फॉर्मूला a plus 11 minus 1 into d is equal to 38. a plus 10d is equal to 38. ఓకేనా? ఇదే విధంగా a16 కూడా ఇచ్చారు. a16 is equal to 73. a plus n minus 1 into d. ఇక్కడ n ప్లేస్లో మనం 16 రాసుకోవచ్చు. 16 minus 1 into d is equal to 73. a plus 15d is equal to 73. దీని ఎదురుగుండా 2, దీని ఎదురుగుండా 1. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవచ్చు. అవి ఎట్లాగా వస్తాయో చూద్దాం. ఇక్కడ ఏ ముందు కోషెంట్ 1, ఇక్కడ కూడా 1, కాబట్టి వీ కెన్ క్యాన్సిల్ ఏ. ఏదైనా ఏ కానీ డి కానీ క్యాన్సిల్ కావాలి అంటే వాటి ముందున్న కోషెంట్స్ ఈక్వల్గా ఉండాలి. రెండో పాయింట్ సైన్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ ఏ ముందు 1 ఉంది, ఇక్కడ ఏ ముందు 1 ఉంది. సో కోషెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, కానీ సైన్స్ మాత్రం సేమ్గా ఉన్నాయి. సేమ్గా ఉంటే క్యాన్సిల్ కావు, కాబట్టి మనం సపరేట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది కొంచెం బిగ్ నెంబర్లో ఉంది కాబట్టి సపరేట్ 1 from 2 అని అర్థం. సపరేట్ 1 from 2. So a plus 15d is equal to 73. a plus 10d is equal to 38. ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్ అంటే మైనస్. సో హియర్ మైనస్ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్. ప్లస్ 15d మైనస్ 10d, ప్లస్ 15d మైనస్ 10d డిఫరెన్స్ సైన్ సపరేషన్ చేయాలి. 5d వస్తుంది. బిగ్గర్ నెంబర్ సైన్ 15 కాబట్టి ప్లస్ సింబల్ వేసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 73లో 38 లెస్ చేయాలి. 3లో 8 పోదు, 13లో 1, 13లో 8 పోతే 5, 6లో 3 పోతే 3. సో d ఈజ్ ఈక్వల్ టు 35/5. So d is equal to 5 ones, 5 sevens. So d value 7.
సో డి వాల్యూ 7 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ డి ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఏ ఈక్వేషన్లో పెడదాం 1లో పెడదాం ఇన్ 1. సో ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. ఏ ప్లస్ 10 ఇంటూ డి వాల్యూ ఇప్పుడే 7 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 38. ఓకేనా? సో ఏ ప్లస్ 10 7s are 70 ఈజ్ ఈక్వల్ టు 38. A is equal to 38 minus 70. Plus 70 going to right side minus 70. Okay na? So 70 లోంచి 38 లెస్ చేద్దాం. 70 లోంచి 38 లెస్ చేస్తే 6 10 2 3 32. సో ఏ వాల్యూ 32 మైనస్ సింబల్ బిగ్గర్ నెంబర్స్ మైనస్ కాబట్టి మైనస్ 32. ఓకేనా? సో ఏ తెలుసు, డి తెలుసు. ఇప్పుడు మనకి ఏ టర్మ్ కావాలి? 31st టర్మ్. ఏ 31st ఈజ్ ఈక్వల్ టు 31 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ 31 మైనస్ 1 ఇంటూ డి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ మైనస్ 32 ప్లస్ 31 నుంచి 1 పోతే 30 ఇంటూ డి వాల్యూ 7. సో that is equal to minus 32 plus 7 3s are 21 210. సో 210 లోంచి మనం ఎంత లెస్ చేయాలి? 32. సో ఇక్కడ 0 అంటే ఇప్పుడు పైన బారు ఇక్కడ 0 ఉంటుంది. 10 లో 2 పోతే 8, 0లో కుదరగా పక్కన బారు 1. సో 10లో 3 పోతే 7 1. సో 178. ఏంటిది? ఏ 31st. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ 7th క్వశ్చన్. ఓకే, 8th క్వశ్చన్. ఇఫ్ ది థర్డ్ అండ్ 9th టర్మ్ ఆఫ్ ఏపీ ఆర్ 4 and -8 respectively, which term of AP is 0? Similar model ఇందా క్వశ్చన్ లాగానే. ఏపీలో 3rd 9th టర్మ్స్ ఉన్నాయట, అవి 4 and -8 రెస్పెక్టివ్లీ. ఏ టర్మ్ 0 అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆ ఎన్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? దీని మీద జాగ్రత్తగా ఆలోచిద్దాం. గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ third term of AP, comma A3 is equal to third term, first ఇచ్చిన వాల్యూ 4 and ninth term of AP, comma A9 is equal to -8. ఓకేనా? మన ఇంకా which term of AP is 0. Let 0 be nth term. 0 అనేది ఎంత టర్మ్ అనుకుందాం అంటే an is equal to 0. ఓకేనా? ఫస్ట్ nth టర్మ్ ఆఫ్ AP ఫార్ములా రాద్దాం. nth టర్మ్ ఆఫ్ AP, కామా an is equal to a plus n minus 1 into d. సో ఫస్ట్ ఎలిమెంట్ మనకు థర్డ్ కదా. a3 is equal to how much? 4. సో a3 ఫార్ములా a plus 3 minus 1 into d is equal to 4. a plus 2d is equal to 4. దీని ఎదుగుండా 1 అని రాసుకుందాం. అదేవిధంగా 9th టర్మ్ a9 is equal to -8. ఫార్ములా సేమే కదా. a plus 9 minus 1 into d is equal to -8. సో a plus 8d is equal to -8. దీని ఎదురుకుండా 2. జనరల్గా ఏదైనా ఓకే. సో ఇక్కడ 8 అనే మాట ఉంది కాబట్టి కొంచెం బిగ్ అనిపిస్తుంది కాబట్టి సపరేట్ 1 from 2 ఇందాక రాసినట్టు రాద్దాం.
subtract 1 from 2. ఒకటిని సబ్ట్రాక్ట్ చేద్దాం 2 నుంచి. సో a plus 8d is equal to minus 8. ఇది a plus 2d is equal to 4. So this is the subtraction. Minus symbol. ఇక్కడ కూడా మైనస్ మైనస్ మైనస్, ఇది రెండు క్యాన్సిల్, డిఫరెంట్ సైన్స్. 8 నుంచి 2 లెస్ చేస్తే 6d ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ minus 12. So d is equal to minus 12 by 6. D is equal to 2. 6 ones, 6 twos. So d value minus 2 వచ్చింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ d is equal to minus 2 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది, 1 అంటే ఏంటి, a plus 2d is equal to 4. సో d వాల్యూ కదా, a plus 2 into d value minus 2, that is equal to 4. a plus into minus minus, 2 2s are 4 is equal to 4. a is equal to 4, minus 4 going to right side, plus 4. So a is equal to 8. సో ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. ఇప్పుడు ఏ టర్మ్ 0 అవుతుంది అన్నారు, ఆల్రెడీ మనం రాసుకున్నాం ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో ఏఎన్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఎంత వచ్చింది మనకి, 8 ప్లస్ ఎన్ అంటే ఎన్ఏ మైనస్ 1, డి అంటే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఎన్ వాల్యూ కావాలి, ఎన్ ఒక్కటి ఇక్కడ ఉండాలి, మిగతావన్నీ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఇక్కడ 0 కాబట్టి ప్లస్ 8 కదా, రైట్ సైడ్ వెళ్తుంది. ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 2, ఇక్కడ చిన్న బ్రాకెట్ పెట్టుకుందాం, ఈజ్ ఈక్వల్ టు minus 8. Plus 8 going to right side, minus 8. So next step, ఈ మైనస్ 2 ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తుంది. నేను అంతకుముందు ప్రీవియస్ సమ్స్ని కూడా చెప్తున్నాను. యాక్చువల్లీ దీన్ని మల్టిప్లై చేయొచ్చు, కానీ మనం ఎన్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఎన్ ఒక్కటే ఇక్కడ ఉండాలి, మిగతా అంతా అటు వెళ్ళాలి కాబట్టి మైనస్ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ పంపిస్తాం. ఓకేనా. మల్టిప్లై చేసినా సేమ్ ఆన్సర్ అవుతుంది, కానీ లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట, సమ్ కొంచెం పెద్దది అవుతుంది, అందుకని మల్టిప్లై చేయట్లా. ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ అనేది వేస్తున్నాం. సో n-1 is equal to minus 8, minus 2 ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s 2 4s. సో n-1 is equal to 4, n is equal to 4 plus 1 that is equal to 5. సో n is equal to 5. సో ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంటే 0 అవుతుంది, అంతే కదా. an is equal to 0 రాసుకున్నాం కదా, అంటే ఫిఫ్త్ టర్మ్ 0 అవుతుంది. Therefore, fifth term is 0. Okay na? So, this is 8th question. So, 9th question. The 17th term of AP exceeds its 10th term by 7. Find common difference. Okay? సో 17th టర్మ్ 10th టర్మ్ని ఎక్సీడ్ అవుతుంట, ఎంత 7th, అయితే కామన్ డిఫరెన్స్ ఎంత, ఇది క్వశ్చన్. సో రాద్దాం ముందు. లెట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, కామన్ డిఫరెన్స్ is equal to D. Given ఏమి ఇచ్చారు, 17th టర్మ్ 10th టర్మ్ని ఎక్సీడ్ అయిందిట. 17th టర్మ్ ఎక్సీడ్స్ 10th టర్మ్ by
by 7, that is 17th term 10th term కంటే ఎక్సిడ్స్ అంటే ఎక్కువైంది అనమాట. ఎంత ఎక్కువైంది? 7. దట్ ఈస్ A17 ఈజ్ ఈక్వల్ టు A10 ప్లస్ 7. 10th టర్మ్ కంటే 7 ఎక్కువ ఉంది. ఎక్సిడ్స్ అంటే బయటకు వెళ్తాం, ఎక్కువ ఉంటాం. సో 17th టర్మ్ 10th టర్మ్ కంటే 7 ఎక్కువ. సో A17 మనకు తెలుసు ఫార్ములా, A ప్లస్ 17 మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు A10 అంటే A ప్లస్ 10 minus 1 into D plus 7. So here the formula is An is equal to A plus N minus 1 into D. So A plus 16D is equal to A plus 9D plus 7. A plus A left side వస్తే మైనస్ A అవుతుంది. సో ప్లస్ A మైనస్ A will get cancel. అది ఇక్కడ క్యాన్సిల్ కొడుతున్నాను. 9D లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, 16D ఇక్కడ ఉంది, ప్లస్ 9D లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 9D ఇక్కడ 7 ఉంది. దట్స్ ఆల్. 16లో 9 లెస్ చేస్తే 7, D ఈజ్ ఈక్వల్ టు 7, D ఈజ్ ఈక్వల్ టు 7/7. సో D ఈజ్ ఈక్వల్ టు 1. Therefore common difference is equal to 1. So this is 9th question. Okay. 10th question. Two APs have the same common difference. రెండు APs ఉన్నాయట, అంటే రెండు ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. ఆ రెండు ఏపీలో ఉన్నాయట. వాటి యొక్క కామన్ డిఫరెన్స్ కూడా సేమ్గా ఉందిట. అయితే ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. ఈ ఫస్ట్ ప్రోగ్రెషన్ సెకండ్ ప్రోగ్రెషన్ యొక్క డిఫరెన్స్ 100 ఉందిట. సో మనం ఏం కనుక్కోవాలి? వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్, 1000 టర్మ్ యొక్క డిఫరెన్స్ ఎంత? ఇది క్వశ్చన్. జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. So given the two APs have same common difference. First term of first AP is equal to capital A. First term of second AP is equal to small a. Okay. Common difference same అని చెప్పారు కదా. Let the common difference is equal to D for both. For both APs having same common difference. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి? ఏపీలో nth టర్మ్ ఫార్ములా an is equal to a plus n minus 1 into d. గివెన్ మనకి ఇచ్చిన డేటా ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ దేర్ 100th టర్మ్ is 100. Difference of 100th term is 100. That is A100 minus A100 is equal to 100. So first progression లో 100th term అంటే capital A plus 100 minus 1 into D minus
స్మాల్ ఏ ఇక్కడ ఒక చిన్న బ్రాకెట్ పెట్టుకుందాం. స్మాల్ ఏ ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రెషన్లోని ఏపీ 100th టర్మ్, సెకండ్ ప్రోగ్రెషన్ 100th టర్మ్. మరి ఇక్కడ మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ సింపుల్గా ఏ 100 ఉంది కాబట్టి ఒక టర్మే ఉంది. ఇక్కడ చూసిన 1 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ మైనస్ అనేది 2 టర్మ్స్కి వర్కౌట్ అవుతుంది అనమాట. అందుకని మనం ఇక్కడ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. సో నెక్స్ట్ ఏ ప్లస్ 100 నుంచి 1 లెస్ చేస్తే 90 మైనస్ ఏ బ్రాకెట్ ప్లస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా? ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. ఏ ప్లస్ 99d మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. సో 99d క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ సింబల్, అక్కడ మైనస్ సింబల్. సో ఏ మైనస్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. దీని ఎదుగుండా 1 అని రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏం కనుక్కోవాలి? డిఫరెన్స్ ఆఫ్ దేర్ 1000 టర్మ్. డిఫరెన్స్ ఆఫ్ దేర్ 1000 టర్మ్. సో ఏ 1000 మైనస్ స్మాల్ ఏ 1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఏ ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి మైనస్ బ్రాకెట్ బిగిన్ స్మాల్ ఏ ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి బ్రాకెట్ క్లోజ్. సో నెక్స్ట్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ 1000 మైనస్ స్మాల్ ఏ 1000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ ఏ ప్లస్ 1000లో 1 పోతే 999d మైనస్ బ్రాకెట్ ఏ ప్లస్ 999d బ్రాకెట్ క్లోజ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 999d మైనస్ ఈ మైనస్ ఇన్సైడ్ వెళ్తుంది అనమాట. ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 999d. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 999d మైనస్ 999d. ఈ రెండు క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ఏ మైనస్ ఏ. ఏ మైనస్ ఏ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది వాల్యూ ఎంత? 100. కాబట్టి ఏ మైనస్ ఏ వాల్యూ 100. ఎలా రాసామంటే ఫ్రమ్ 1 నుంచి రాసాం. సో ఏ 1000 మైనస్ స్మాల్ ఏ 1000 ఈజ్ ఈక్వల్ టు 100. Therefore, final step, difference between 1000th term is 100. So this is the 10th question. Okay. 11th question. How many 3-digit numbers are divisible by 7? 3 digits numbers ఉన్నాయట. అవి అన్ని 3 digit numbers 7తో divisible అయ్యేవి ఎన్ని ఉన్నాయి? How many numbers are there? So this is the question. మనం ఎన్ని ఉన్నాయో మనం ట్రై చేద్దాం. 3 digit numbers. సో అది 3 digit నెంబర్లో ముందు స్మాల్ నెంబర్ ఎంత, హైయెస్ట్ నెంబర్ ఎంత చూద్దాం. So the smallest 3-digit number divisible by 7. 7తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 3-digit నెంబర్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్మాలెస్ట్ 3-digit నెంబర్ 100. దీన్ని 7తో డివిజన్ చేద్దాం. 7 1s are 7, 3 బ్యాలెన్స్ 0 ఉంది. 7 4s are 28.
2 బ్యాలెన్స్ ఉంది. సో 100 అనేది 7తో కంప్లీట్గా డివిజిబుల్ కాల, బ్యాలెన్స్ మనకి 2 ఉంది. ఈ 2 కనుక లేకుండా ఉంటే ఈ నెంబరు 7తో డివిజిబుల్ అయ్యేది. ఇకంటే ఇక్కడ 2 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 100లోంచి 2 లెస్ చేస్తే 98 వస్తుంది. 98 అనేది 3 డిజిట్ నెంబర్ కాదు, 2 డిజిట్. కాబట్టి 100 లీస్ట్ 3 డిజిట్ నెంబర్ 100, కానీ 7తో కంప్లీట్గా డివిజిబుల్ కాదా. మరి ఇంక డివిజిబుల్ కావాలంటే ఈ 2 అయినా లెస్ చేయాలి, దీనికి ఇంకొక 5 అయినా యాడ్ చేయాలి. ఈ 2కి 5 యాడ్ చేసామనుకో 7 వస్తుంది, అప్పుడు 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 100కి ఒక 5 యాడ్ చేసామనుకోండి 105 వస్తుంది. ఇప్పుడు 7తో ట్రై చేద్దాం. 7 1s are 7, 3 బ్యాలెన్స్, ఒక 5 డౌను, 7 5s are 35. సో 0. ది స్మాలెస్ట్ 3 digit number which is divisible by 7 is 105. అర్థమైందా? సో ముందు స్మాలెస్ట్ 3 digit నెంబర్ ఇస్తున్నాను, 1 2 3. 7తో డివిజిబుల్ చేశాను, నాకు రిమైండర్ 2 వచ్చింది. 2 వస్తే అది కంప్లీట్గా డివిజిబుల్ అయినట్టు కాదు, కాబట్టి 2 అయినా లెస్ చేయాలి, లేదా దీనికి 5 అయినా యాడ్ చేయాలి. 2 లెస్ చేస్తే ఇది 2 డిజిట్ నెంబర్ అయిపోయింది, మనకి 3 డిజిట్ నెంబర్ అడిగారు, కాబట్టి 2 లెస్ చేయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ 5 యాడ్ చేయడం కరెక్ట్. కాబట్టి 5 యాడ్ చేస్తే 105 అయింది. చెక్ చేసుకున్నాను, కంప్లీట్లీ డివిజిబుల్ అయింది. సో ది స్మాలెస్ట్ 3 digit నెంబర్ డివిజిబుల్ బై 7 ఈజ్ 105. అండ్ ఈ విధంగా వేసుకుంటూ పోతుంటే ఫస్ట్ నెంబర్ ఎంత? ది 3 digit numbers which are divisible by 7 are, so first number 105, second number 7 యాడ్ చేస్తే 112, థర్డ్ నెంబరు 119. సో మన లాస్ట్ నెంబరు చెప్పగలిగితే మన క్వశ్చన్ ఇంచుమించు అయిపోయినట్టే. సో లాస్ట్ నెంబర్ 3 digit నెంబర్ ఎంత? 999. 3 హైయెస్ట్ నెంబర్ ఇది, దీనికి ఒకటి యాడ్ చేస్తే 4 digit అయిపోతుంది. సో ఇది 7తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. 7 1s are 7, 2 బ్యాలెన్స్ 9, 7 4s are 28, 1 బ్యాలెన్స్ 9, 7 2s are 14, బ్యాలెన్స్ 5. సో ఈ 5 మిగిలింది. ఈ 5ని కనుక లెస్ చేస్తే అప్పుడు ఈ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. సో 999లో 5 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 999లో 5 లెస్ చేస్తే 4 9 9. ఒకసారి ఈ నెంబర్ని మళ్ళీ చెక్ చేద్దాం. 994 7తో అవుతుందా కదా? 7 1s are 7, 2 బ్యాలెన్స్ 9, 7 4s are 28, 1 బ్యాలెన్స్ 4, 7 2s are 14. సో డివిజిబుల్ అయింది. ఆన్సర్ 142 వచ్చింది. 142 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది కదా, కాబట్టి డివిజిబుల్ అయిపోయినట్టే. సో లాస్ట్ నెంబర్ ఎంత? 994. 7th డివిజిబుల్ అయ్యే లాస్ట్ నెంబర్ ఇది. కాబట్టి ఇక్కడ ఇది ఏపీలో ఉందా లేదా చెక్ చేసుకోండి. డిఫరెన్స్ 7 ఎంత? 7 టేబుల్ కదా. సో ముందు డిఫరెన్స్ మనం చెక్ చేద్దాం. A2 మైనస్ A1 వాల్యూ చేద్దాం. 112 మైనస్ 105. సో 7 1 అని పెట్టుకుందాం. ముందు చెక్ చేద్దాం ఏపీలో ఉందా లేదా. ఏపీ అన్నమాట ఎక్కడ ఇచ్చేయలేదు కదా, 7th డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నారు, కాబట్టి మనం ట్రై చేస్తున్నాము. సో A3 మైనస్ A2. A3 అంటే 119 మైనస్ 112, దట్ ఈజ్ ఈక్వల్ టు 119లో 112 పోతే 7. సో ఈ రెండు ఆన్సర్లు సేమ్గా ఉన్నాయి, కాబట్టి ఫ్రమ్ 1 and 2 A2 minus A1 is equal to A3 minus A2. Therefore, this progression is in
ఏపీ. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉందన్నమాట. సో ఏపీలో ఉంది కాబట్టి మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు. ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 105 కామన్ డిఫరెన్స్ కామా డి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ కట్టాం కదా 7. ఇప్పుడు లాస్ట్ నెంబర్ తెలుసు మనకి. లెట్ 994 బి nth టర్మ్. 994 nth టర్మ్ అనుకుందాం. సో దట్ ఈస్ an ఈజ్ ఈక్వల్ టు 994. an ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 994. ఏ అంటే ఇక్కడ ఎంత వాల్యూ 105 ప్లస్ n మైనస్ 1, డి అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 994. సో 105ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 994 మైనస్ 105. 994 నుంచి 105 లెస్ చేస్తే 994 లోంచి 105 లెస్ చేస్తే 9 8 9లో 1 పోతే 880. ఒకసారి చూసుకుందామా? ఓకే, కరెక్ట్. 9లో 889. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 889. ఇక్కడ 7 మల్టిప్లికేషన్, రైట్ సైడ్ వస్తే డివిజన్. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 1s, ఇంకా 1 బ్యాలెన్స్, 7 2s, 14, 18లో 14 పోతే 4, 9 49, 7 7s are 49, 127 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 127 minus 1 going to right side plus 1, n is equal to 128. Therefore, number of terms are 128. Number of terms are 128. So this is the 12th question. How many multiples of 4 lies between 10 and 250? ఈ క్వశ్చన్ అంతకు ముందు ఉన్నటువంటి 11th ఒక విధంగా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో ఈ రెండు ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సేమ్ కాన్సెప్ట్, అది ఒక మోడల్లో ఇచ్చాడు, ఇది ఇంకొక టైప్లో ఇచ్చాడు. ప్రొసీజర్ అయితే రెండుకి ఒకటే. ఓకేనా? సో హౌ మెనీ మల్టిపుల్స్, ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి? ఏ టేబుల్ ఉంది? 4 మల్టిపుల్స్ అంటే 4th టేబుల్, అంటే 4th డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఇందులో ఈ 10 250 మధ్యలో ఏమేమి ఉన్నాయని అడుగుతున్నారు. అవి రాద్దాం. 4 మల్టిపుల్స్ అంటే 4th డివిజిబుల్ అయ్యే నెంబర్స్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత? 10. 4th డివిజిబుల్ అవుతుందా? కాదు. 4 2s are 8, బ్యాలెన్స్ 2 ఉంది. ఈ 2 కనుక లెస్ చేస్తే ఈ నెంబరు గ్యారెంటీగా 4th డివిజిబుల్ అవుతుంది. అంటే 2 లెస్ చేస్తే 10లోంచి 2 లెస్ చేస్తే 8 అవుతుంది. కానీ మనకి 10 గ్యారెంటీ అన్నాడు, 10 అండ్ అబోవ్. కాబట్టి దీనికి 2 లెస్ అయినా చేయాలి, లేదంటే 4th టేబుల్ కాబట్టి ఇంకొక 2 యాడ్ చేసినా పర్లా. అంటే ఎంత? 10కి 2 యాడ్ చేస్తే 14, 12. సో 4th టేబుల్ 4 3s are 12. సో మనకి ఫస్ట్ నెంబర్ తెలిసిపోయింది. ఈ 10 తర్వాత వచ్చే 4th డివిజిబుల్ అయ్యే నెంబరు 12 అనమాట. సో 10 తర్వాత వచ్చే 4 మల్టిపుల్ 12. 12కి ఇంకో 4 యాడ్ చేస్తే 16, 20, లైక్ దిస్ నెంబర్స్ విల్ బి దేర్. ఇప్పుడు లాస్ట్ నెంబర్ ఎంత? 250 అన్నారు. ఇది 4th డివిజిబుల్ చేద్దాం. 4 6s are 24, 1 బ్యాలెన్స్ 0, 4 2s are 8, 2 బ్యాలెన్స్. ఈ 2 రిమైండర్ 2 మిగిలింది. 2 మిగిలిందంటే అది 4th డివిజిబుల్ కాదు. 4th డివిజిబుల్ కాలేదంటే అది 4 మల్టిపుల్స్ కాదు. మరి 4 మల్టిపుల్ కావాలంటే ఏం చేయాలి? ఈ 2 ఉండకూడదు. అంటే 250లోంచి 2 లెస్ చేస్తే 248. సో ఈ నెంబర్ అన్నమాట మనకు ఉపయోగపడేది. కాబట్టి అవి రాస్తాం. ది 4
multiples between 10 and 250 are ఏమేంటవి 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ 12 కదా 12 4 యాడ్ చేస్తే 16 4 యాడ్ చేస్తే 20 24 so on లాస్ట్ నెంబర్ ఈజ్ 248 ఇక్కడ దాకా కామన్ ఇక్కడ నుంచి మామూలుగా ఇందాక మోడలే ఎన్ని మల్టిపుల్స్ అంటే ఎన్ మల్టిపుల్స్ అనుకుంటా ఎన్ వాల్యూ కనుకుంటే సమ్ అయిపోతుంది సో స్టార్టింగ్ 1-2 స్టెప్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి మిగతావన్నీ సేమ్గా ఉంటాయి కాబట్టి మనం ఈ సమ్ని ఈ విధంగా చేస్తున్నాం సో ఇక్కడ a2 మైనస్ a1 రాస్తున్నాను 16 మైనస్ 12 4 అదేవిధంగా a3 మైనస్ a2 రాద్దాం 20 మైనస్ 16 దట్ ఈజ్ 4 ఇక్కడ 1 ఇక్కడ 2 అనుకుందాం ఫ్రమ్ 1 and 2 a2 minus a1 is equal to a3 minus a2 that is equal to 4 therefore this progression is in AP ఇక్కడ ఏపీ అన్నమాట వాడలేదు యూజ్ చేయలేదు కాబట్టి అది ఏపీలో ఉందని ప్రూవ్ చేసి ఆ తర్వాత మనం ఆ ఫామ్లో యూజ్ చేయాలి సో ఏపీలో ఉందని చెప్పాం కాబట్టి ఆ ఫామ్లో యూజ్ చేస్తాం సో హియర్ ఫస్ట్ టర్మ్ కామా a is equal to 12 కామన్ డిఫరెన్స్ comma d is equal to 4 let last term be nth term లాస్ట్ టర్మ్ nth టర్మ్ అని అనుకుందాం అంటే an is equal to 248 సో ఫార్ములా ఏంటి a plus n minus 1 into d is equal to 248 ఏ వాల్యూ తెలుసు మనకి ఎంత ఏ వాల్యూ 12 n అంటే తెలియదు d అంటే తెలుసు 4 is equal to 248 సో 12 ఇక్కడ ప్లస్ గోయింగ్ టు రైట్ సైడ్ మైనస్ అవుతుంది n minus 1 into 4 is equal to 248 minus 12 సో n minus 1 into 4 is equal to 248 లో 12 లెస్ చేస్తే 248 12 8 లో 2 పోతే 6 3 2 236 ఓకేనా సో నెక్స్ట్ n minus 1 is equal to 236 by 4 ఇక్కడ మల్టిప్లికేషన్ రైట్ సైడ్ అంతా డివిజన్ n minus 1 is equal to 4 ones 4 5s 20 3 balance 6 36 4 9s so 59 n is equal to 59 plus 1 n is equal to 60 so అడిగిన క్వశ్చన్ ఏంటి how many multiples are there therefore there are లేదంటే 60 multiples 60 multiples of 4 lies between 10 and 250 so this is the 12th question ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి నేను నెక్స్ట్ క్లాస్లో రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్